హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 47లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 47లో అయితే 59.35 అయితే ఉన్నానండి. టోటల్గా 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగిందనమాట. మంచిగా రోజు 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ లేదా 150 గ్రామ్స్ ఇలానే వెయిట్ లాస్ అవుతున్నాను అనమాట. 15 లైన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి. మీలో కనుక ఎవరైనా డైట్ని పాటిస్తున్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇదిగోండి, ఇంకా ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ కోసం వచ్చేసి ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా వాము, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం పుదీనా ఆకులు అయితే వేసేసి మూత పెట్టి మంచిగా బాయిల్ అయితే చేసుకుంటున్నానండి. ఈ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్కి, అలాగే మన మెటబాలిజం బూస్ట్ చేసి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే కూడా క్యూర్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అయితే వాము డైలీ కన్జ్యూమ్ చేస్తే వేడి చేసే అవకాశం ఉందన్నమాట. సో మీరు ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి అలా తీసుకోవచ్చు అనమాట. బాడీకి కనుక సూట్ అయితే మీరైతే కన్జ్యూమ్ చేయొచ్చు. వామ్ తీసుకుంటే ఏంటంటే త్వరగా వెయిట్ లాస్ అనేది రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. ఇంకా డీటాక్స్ డ్రింక్ రెడీ అయిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని ఇదిగోండి పైనుంచి కొంచెం పుదీనా ఆకులు అయితే వేసేసుకొని డీటాక్స్ డ్రింక్ అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగేశాను. తర్వాత ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ కాకుండా వెజిటేబుల్ అలాగే ఫ్రూట్ కలిపి జ్యూస్ చేసుకోబోతున్నాను. దానికోసం అయితే నేను క్యారెట్స్, అలాగే ఇంట్లో ఆరెంజెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. ఈ 2 కాంబినేషన్లో చేసుకున్న జ్యూస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ మనం తీసుకుంటే మాత్రం మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగా లభిస్తాయి. ఎందుకంటే మనం ఎంప్టీ స్టమక్తో తీసుకుంటాం కాబట్టి మన బాడీ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఎవరికైనా అసిడిటీ ప్రాబ్లం ఉంది, మేము పులుపు అవాయిడ్ చేస్తున్నాము అనుకుంటే మీరు ఆరెంజ్ని స్కిప్ చేసి ఓన్లీ క్యారెట్, యాపిల్ కాంబినేషన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఏ జ్యూస్ అయినా కానివ్వండి, మనం ఫిల్టర్ చేసుకొని తాగితే మనకి కొంచెం తక్కువగా అసిడిటీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆరెంజ్ తొనలు అయితే అన్నీ ఒలిచేసి పెట్టుకున్నాను. తర్వాత క్యారెట్ కూడా మంచిగా ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇంక ఇవి కట్ చేసుకున్న తర్వాత చాలా పొట్టు వస్తుంది కదా, ఇంకా బయట అయితే పారేస్తున్నాను. ముందే చెప్తున్నానండి, ఒక 5 డేస్ అలా వీడియో లేట్గా వస్తుంది అనమాట. నేనైతే ఊరు వెళ్తున్నాను, చెల్లి వాళ్ళ బాపది ఫస్ట్ బర్త్డే ఉంది. సో ఆ సెలబ్రేషన్స్కి అయితే వెళ్తున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇంకా వీడియోస్ కొంచెం స్టాప్ చేస్తున్నాను. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఏమైనా ఎక్కువగా తీసేసుకుని డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోయినా కానీ మళ్ళీ వచ్చిన తర్వాత డైట్ అయితే కంటిన్యూ చేస్తాను. ముందే చెప్పాను కదా, 55 లేదా 57 ఇంతవరకు అయ్యేవరకు అయితే ట్రై చేస్తాను అనమాట. మనం ఏం లేదండి, డైట్ చేస్తున్నప్పుడు కొంచెం వాకింగ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటంటే మనం త్వరగా వెయిట్ లాస్ అవుతాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మనకు నచ్చినట్టుగా ఉండలేము. అందరికీ ఎలా ఉంటారో మనం కూడా అలాగే ఉండాలి కాబట్టి వెయిట్ గెయిన్ అయినా నాకైతే ఏమి ఇష్యూ లేదండి. నేను వచ్చిన తర్వాత మళ్ళీ డైట్ చేసి మంచిగా వెయిట్ లాస్ అయితే అవుతాను. నేను టోటల్గా ఒక 1 వీక్ ప్లాన్ అయితే పెట్టుకున్నాను. ఆల్టర్నేట్ డే మన వీడియో వస్తుంది కాబట్టి నా దగ్గర బ్యాకప్ ఉన్నది నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ అవిద్దో లేదో తెలీదు. ఊరు వెళ్తున్నాను అంటున్నాను, ఆల్రెడీ ఊరిలోనే ఉన్నాననమాట. ఊరికి వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు కొంచెం ఒక 1 అవర్ అలా టైం దొరికింది. సో వీడియో ఎలాగూ ఎడిట్ చేసేసి రేపు పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి జ్యూస్ తాగేశాను ఒక 1 గ్లాస్ మంచిగా. తాగిన తర్వాత అయితే ఈరోజు లంచ్లో కూడా క్యారెట్తో ఫ్రై చేయబోతున్నాను. కాకపోతే ఓన్లీ క్యారెట్ కాదండి, ఇందులో నేను వచ్చేసి మన ఇంట్లో పండించిన తోటకూర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఊరు వెళ్తున్నాను కాబట్టి ఇంట్లో ఉన్న క్యారెట్స్, అలాగే నేను పండించిన తోటకూర, పాలకూర అన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నిన్న పాలకూర కోసి వండేసాను. అదిగోండి పాట్ అయితే ఎంటీ అయిపోయింది. ఈరోజైతే తోటకూర కట్ చేసేస్తున్నాను మొత్తం. ఎందుకనంటే మళ్ళీ అనవసరంగా దానికి వాటర్ పోయిపోతే పాడైపోతాయి, అందుకని చెప్పేసి ముందే కట్ చేసేసి
ఈరోజు వండేస్తే నాకు నేను తిన్నాననే తృప్తి అయినా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి కట్ చేసేస్తున్నాను. తర్వాత గోంగూర కూడా వండేసాననమాట. కాకపోతే గోంగూరతో చేసింది నేను రెసిపీ అయితే అసలు వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే ఊరెళ్ళే హడావుడిలో ఉన్నాను. ఇంకా నేను వీడియో అయితే అస్సలు షూట్ చేయలేదు. ఈ మలబార్ స్పినాచ్ అయితే భలే పెరుగుతుందండి. నాకు భలే నచ్చింది. ఈ చెట్టు నేను వెళ్ళేలోపు ఏమి అవ్వకుండా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. మన ఇంట్లో పండించుకున్నాం కాబట్టి ఇందులో అయితే పురుగు మందులు కొట్టడం కానీ ఏమీ ఉండదనమాట. డస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి మంచిగా నీళ్ళలో ముంచి తీసేసి నేను శుభ్రంగా ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. బయట కొన్నదైతే కొంచెం ముదురాకులు అలా ఉంటాయి కదా, ఇది ముదురుగా కూడా లేదండి, చాలా బాగుంది అసలుకి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడూ క్యారెట్ తోటకూర కాంబినేషన్లో ఫ్రై అనేది చేయలేదు. కాకపోతే చాలా బాగుంది. మనము తోటకూర తీసుకున్న మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ అవుతుంది. అలాగే మనము క్యారెట్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు విటమిన్ ఏ, ఫైబర్, అలాగే మన బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. తోటకూరలో కూడా మనకు ఫైబర్ బాగా లభిస్తుంది, ఐరన్ బాగా లభిస్తుంది. ఇదిగోండి ఇక్కడ తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చాపర్లో అయితే క్యారెట్నంతా సన్నగా తురిమేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఏదైనా అండి మన సొంతంగా ఎలా అయినా రెసిపీని ట్రై చేయొచ్చు అనమాట. అది మన బాడీకి సూట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఏ కాంబినేషన్ చేసుకున్నా సెట్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా తురిమేసి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ ఇదిగోండి క్యారెట్ వేగడానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. టోటల్గా ఒక 2.5 టేబుల్ స్పూన్స్ దాకా అయితే ఉంటుంది. అయితే మీకు క్యారెట్ తురుము కొంచెమే చూపించాను కదా, మీరు బౌల్లో వేసినాక చూడండి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నవన్నీ మళ్ళీ తురిమేసి అవి కూడా యాడ్ చేసేసాను. ఇదిగోండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు ఇవన్నీ వేసి కొద్దిగా చిటపటలాడిన తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు రెబ్బలు అయితే వేసేసుకుంటున్నాను. ఈరోజు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి. మొన్న ఊరమిరకాయలు వేద్దామని కొంచెం పెద్ద మిరపకాయలు అయితే తెచ్చాననమాట. ఆ మిరపకాయల్లో ఒక 2 మిర్చి ఉంటే మొన్న ఒకటి వాడాను, ఈరోజు ఒకటి వాడాను అనమాట. ఇదిగోండి కొంచెం ఆనియన్స్ ఫ్రై అవుతుంది అన్నప్పుడు కొంచెం పసుపు వేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఏదైతే ఉందో అదంతా యాడ్ చేసుకున్నాను. చూసారా ప్లేట్లో పెట్టినప్పుడు కొద్దిగానే ఉంది, ఇప్పుడు ఇక్కడ వేసిన తర్వాత చాలా ఎక్కువగా ఉంది. కానీ నిజంగా అండి మొత్తం వండి మంచి పని చేశాను అనిపించింది అనమాట. కర్రీ మొత్తం ఉడికినాక చాలా తక్కువైంది. మాకు మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోయిందనమాట. అంటే మార్నింగ్ తిన్నాము, ఈవినింగ్ కొంచెం మా పాపకైతే పెట్టాననమాట. ఇంకా మా వారు కొంచెం రైస్ తిన్నారు. నేనైతే ఈవినింగ్ ఏం తిన్నానో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఏదైతే ఉందో అది కూడా మొత్తం ఒకేసారి వేసేసి ఇలా మొత్తం కలిపేసి మగ్గించుకున్నానండి. ఎక్స్ట్రా వాటర్ వచ్చినా కానీ మన క్యారెట్టే అబ్జర్వ్ చేసేసుకొని మంచిగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. క్యారెట్‌ని ముక్కలుగా చేసిన దానికంటే ఇలా చాపర్‌లో వేసి చేసిందైనా, లేపోతే ఒకవేళ అందరి దగ్గర చాపర్ ఉండాలని లేదు కదండీ. తురుమేది ఉంటుంది కదా, దాని మీదైనా మనం తురుముకొని కూడా చేసుకుంటే క్యారెట్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి క్యారెట్, తోటకూర చూడండి అసలు కనిపించను కూడా కనిపించట్లేదు. అంటే చాలా తక్కువ క్వాంటిటీ కదా, అందుకని చెప్పేసి తర్వాత అయితే కొంచెం క్యారెట్ తురుము కూడా కొద్దిగా మగ్గాలని చెప్పేసి కొంచెం పైనుంచి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా మళ్ళీ ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో టేస్ట్కి తగ్గట్టు కారము అలాగే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఒక చిటికెడు అంటే చిటికెడు గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, పక్కన పాప వీళ్ళందరూ అరుస్తూ ఉన్నారనమాట. వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇదిగోండి క్యారెట్ ఫ్రై అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా దీన్నైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చాపర్లో వేసినప్పుడు కానీ తురిమినప్పుడు కానీ ఏమవుతుందంటే కర్రీ అనేది చాలా తొందరగా అవుతుందండి. అసలు ఎంత తొందరగా అవుద్దంటే అంత తొందరగా అయిద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడ కొంచెం రైస్ అలాగే క్యారెట్ కర్రీ అలాగే కొన్ని ఆనియన్ ముక్కలు అయితే పెట్టుకున్నాను. ఎలాగో క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను కదా అని ఇంకా నేను సాలడ్లో అయితే ఏం పెట్టుకోలేదు. ఊరెళ్తున్నాను కాబట్టి ఇంట్లో ఉన్నవన్నీ అవగొట్టేస్తున్నాను అనమాట. నాకు ఒక 1 డే బిఫోరే తెలుసు అనమాట నేను ఊరెళ్తాను అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడైతే ఈవినింగ్ జ్యూస్లోకి అయితే కొంచెం వాటర్ మిలన్ కట్ చేసుకున్నానండి. వాటర్ మిలన్ కూడా చిన్నది ఉందన్నమాట నా దగ్గర. ఇంకా కట్ చేసి జ్యూస్ చేస్తున్నాను. ఈరోజైతే
2 జ్యూసులు తీసుకున్నాననమాట మార్నింగ్, ఈవినింగ్. ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయండి. పూణేలోనే ఎక్కువగా ఉన్నాయనంటే, ఇంకా ఆంధ్రాలో అయితే మామూలుగా లేదనమాట. చాలా అంటే చాలా ఘోరంగా ఉందనమాట. ఇదిగోండి మా జ్యూసర్‌లో అయితే మంచిగా జ్యూస్ అయితే తీస్తున్నాను. నాకైతే ఈ జ్యూసర్ తీసుకొని చాలా ప్లస్ అయిందనిపిస్తుందనమాట. ఇదివరకు మా వారు జ్యూస్ చేసి ఇయ్యమంటే ఆ మిక్సీ జార్‌లో వేసి తిప్పాలంటే బాగా బద్ధకం అనిపిచ్చేది. ఇప్పుడు నేనే అడుగుతున్నాననమాట, జ్యూస్ చేసి ఇచ్చేనా? జ్యూస్ చేయనా? అని చెప్పేసి. మా వారు గూడా చాలా హ్యాపీ. తనకైతే జ్యూసెస్ తాగడం ఇష్టం కదా! అందుకని చెప్పేసి జ్యూసెస్ ఇస్తే మాత్రం భలే ఖుషి అయిపోతారనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఈ జ్యూస్ అయితే తాగాను. తర్వాతయితే ఇంట్లో బేబీ కార్న్ ఉందండి. బేబీ కార్న్‌తో మా వారు ఇంకా మంచూరియా చేసేసేయి, అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసనన్నారు. సరే బేబీ కార్న్‌తో మంచూరియా చేస్తానులే అని చెప్పేసి అది గూడా చేశాననమాట. రెసిపీ ఎలా చేశానో ఈసారైతే షూట్ చేశాను. సో, మీకు కూడా చూపిస్తాను ఎలా చేశాను అన్నది. అయితే ఈ వాటర్ మెలన్ జ్యూస్‌లో పుదీనా రెబ్బలు వేసుకుంటే భలే ఉంటదండి టేస్ట్. అయితే నేను ఇలా కొంచెం పుదీనా రెమ్మలైతే చెట్టు నుంచి కట్ చేసుకొచ్చి ఇలా యేసుకుంటున్నాను పైనుంచి. అంటే మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. తర్వాత కొద్దిసేపు అలా మిక్స్ చేసి తాగితే మాత్రం భలే టేస్టీగా ఉంటదండి అసలకి. వాటర్ మెలన్ జ్యూస్ తీసుకోవడం వల్ల అయితే మనం హైడ్రేటెడ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఒక 200 గ్రామ్స్ అలా వాటర్ మిలన్ అయితే తీసుకోవచ్చు. ఎక్కువగా కూడా తీసుకోవద్దండి. అతి ఏదైనా మంచిది కాదు. ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ తాగేసి ఇంకా కాసేపు నాకేం వర్క్స్ ఉంటే అవి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అయితే ఇది నైట్ అండి. నైట్ ఈరోజైతే డిన్నర్ కూడా లేట్ చేసేసాను. యాక్చువల్‌గా డిన్నర్‌ని 6 కల్లా ఎండ్ చేసేస్తాను కదా! ఈరోజైతే 6 కాదండి అసలకి. ఇది ఎన్నింటికి తిన్నానంటే 9:30కో ఏమో తిన్నానండి. 9:30కి అలా తిన్నాననమాట. ఇంకా సర్లే చేసేద్దాము మళ్ళీ అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంక ఇవైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని తర్వాత మంచూరియా అయితే రెడీ చేసేసుకుంటాను. అయితే ఏంటక్క ఆయిల్ తీసుకున్నాము అని అంటారేమో, అంటే నేను కొంచెమే కన్జ్యూమ్ చేశానండి. ఎక్కువైతే తినలేదు. మళ్ళీ ఇవి అనవసరంగా వేస్ట్ అయిపోతాయి ఊరెళ్ళానంటే. ఇది థర్డ్ టైమ్ అనుకుంటా అండి నేను చేయడం. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. అసలు ఎంత బావుందంటే అంత బావుంది. ఇదిగోండి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. అయితే తర్వాత మళ్ళీ నాకు పెద్దగా అవుతాయేమో అనిపిచ్చి మొత్తం పిండి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కట్ చేశాననమాట మధ్యలో నుంచి. అంటే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకునిద్దేమో అనిపిచ్చింది నాకు. ఇదిగోండి ఇక్కడైతే టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఫస్ట్ ముక్కలకి మంచిగా పట్టేలాగా అయితే కలుపుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే మైదా పిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అయితే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. మొత్తం అయితే ఇలా ముక్కలుగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఏం తింటున్నానో అన్నీ మీకు షేర్ చేస్తున్నానండి. సీక్రెట్ అంటే ఏమీ లేదు. ఒక ఎప్పుడైనా తీసుకుంటే మాత్రం మీకు షేర్ చేయట్లేదు. ఎందుకంటే టీలో అయితే షుగర్ ఉంటుంది కాబట్టి ఎవరైనా పాపం స్ట్రిక్ట్‌గా చేసేవాళ్ళు నేను తాగానని చెప్పి మీరు కూడా తాగేస్తారు అని చెప్పేసి అదొక్కటి మాత్రం చూపియనండి. మిగిలినయన్నీ మీకు చూపిస్తాను నేను తిన్నా గాని. ఈరోజు తినే ఫుడ్‌ను బట్టి, అలాగే మనం చేసిన ఫిజికల్ యాక్టివిటీని బట్టి రేపు వెయిట్ లాస్ రిజల్ట్ అనేది ఉంటదండి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మనము తినేసి ఏమీ ఎక్సర్‌సైజ్‌లు అవేం చేయకపోతే వెయిట్ లాస్ అవ్వము. మనం తిన్న తర్వాత మన బాడీకి కావాల్సిన విధంగా మన మెటబాలిజంని బూస్ట్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న క్యాలరీస్‌ని బర్న్ చేసుకోవాలి. అప్పుడే మన వెయిట్ లాస్ అనేది ప్రాపర్‌గా అవుద్దనమాట. ఇదిగోండి నేను ఆ ప్రాసెస్ చేసేటప్పుడే ఆయిల్‌నైతే వేడికి పెట్టేసాను. ఇదిగోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం ముక్కలు ఏవైతే మంచిగా పిండితో కలిపి పెట్టేసుకున్నామో అవన్నీ విడివిడిగా వేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదండి. బాగా క్రిస్పీ అయిపోతే కూడా మనం బేబీ కార్న్ తినేది మనకు అర్థం కాదనమాట. అందుకని చెప్పేసి కొంచెం సాఫ్ట్‌గా ఫ్రై అయితే సరిపోతుందనమాట. ఇదిగోండి ఇలా మొత్తం ఒకసారి వేసిన తర్వాత అయితే కాసేపు అలా ఉంచి తర్వాత ముక్కలన్నిటిని మంచిగా మిక్స్ చేస్తున్నాను. మా పాప కూడా ఇష్టంగా తింటుందండి. కాపోతే నేను కూడా ఎయిర్ ఫ్రైయర్ తీసుకుందాం అనుకుంటున్నానండి. ఎయిర్ ఫ్రైయర్ తీసుకుంటే అప్పుడు మనం ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువగా తింటాం కాబట్టి మనకి వెయిట్ లాస్‌కి కూడా ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే హెల్తీగా ఉండడానికి కూడా బాగా హెల్ప్ అవుతుందనమాట. రోజు ఏమి నేను ఆయిల్ ఫుడ్ తినట్లేదండి. ఈ రోజైతే ఇంకా నేను ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఎలాగో ఊరెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా ఉన్నయన్నీ మెల్లిగా అన్నీ ఖాళీ చేసేస్తున్నాననమాట.
ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బేబీ కార్న్ ఫ్రై అయితే సరిపోతుందండి. అసలు ఇంకా వేరే మళ్ళీ ఇంకొక ప్రొసీజర్ చేయకుండా ఇలాగే ఫ్రై అయిన పీసెస్‌ని తింటే సరిపోతుందేమో అనిపించింది నాకైతే. ఇదిగోండి తర్వాత సేమ్ కడాయిలో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో అయితే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత వీటిని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే ఒక ఆనియన్ ముక్కలైతే ఇలా ఇక్కడ చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా నా దగ్గర యెల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి అవి కూడా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. అంటే 1 ఇంచ్ ఉంచేలాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అయితే మనం వీటిని బేబీ కార్న్‌ని కూడా మనం ఏమంటారు దీన్ని బార్బిక్యూ లాగా చేసుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు నాకు అంత టైం లేదు సర్లే అని చెప్పేసి ఇలా చేసేస్తున్నాను. ఉన్నాయి బార్బీ స్టిక్స్ మొన్నే కొన్నానండి. నేను అంటున్నాను కదా! చాలా రోజుల ముందు అన్నాననమాట. బార్బిక్యూ స్టిక్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని తీసుకున్నాను. కాకపోతే రెసిపీస్ అయితే ఏమి ట్రై చేయలేదు ఇప్పటివరకు. చెయ్యాలి. ఇదిగోండి ఇక్కడైతే క్యాప్సికము, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సో దట్ క్యాప్సికమ్ ముక్కలు మంచిగా మగ్గుతాయి అని చెప్పేసి. తర్వాత నా దగ్గర సాస్ కూడా అవైలబుల్‌గా లేదన్నమాట. ఇదిగోండి టొమాటో సాస్ కొంచెం అంటే కొంచెం అవైలబుల్‌గా ఉంటే అదైతే యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉందనుకుంటా యాడ్ చేశాను. తర్వాత రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా యాడ్ చేశాను. ఇక్కడ నా దగ్గర సోయా సాస్ కానీ ఇవేమీ అవైలబుల్‌గా లేవు. ఉన్న వాటితో చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఏవైతే అవైలబుల్‌గా ఉన్నాయో అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత కార్న్ ఫ్లోర్ అవైలబుల్‌గా ఉంది కదా! ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ వాటర్‌లో కలిపేసి అది కూడా యాడ్ చేసుకున్నాను. సో దట్ ఏంటంటే మనము బేబీ కార్న్ మంచూరియా తినేటప్పుడు ఏంటంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తదనమాట. చాలా అంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. మీ పిల్లలు కూడా తప్పకుండా లైక్ చేస్తారు. ట్రై చేయండి. అయితే నేను మొత్తం ఒకటే ప్లేట్‌లోకి తీసుకున్నాను. కొంచెం అయితే తిన్నానండి. వెయిట్ లాస్ అవుతానా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అయితే రెసిపీస్ మేబీ నాకు తెలుసు నేను వెయిట్ లాస్ అయ్యానా లేదా అనేది. రెసిపీస్ మాత్రం నేను వేరే రోజువి షూట్ చేసి ఆ వెయిట్ లాస్ జర్నీకి యాడ్ చేస్తానండి. ఎందుకనంటే నేనైతే ఇప్పుడు ఊర్లో ఉన్నాను. నా దగ్గర బ్యాకప్ ఉందో లేదో కూడా నేను చెక్ చేయలేదనమాట. ఫస్ట్ ఇదైతే ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. ఇదిగోండి కలర్‌ఫుల్‌గా బేబీ కార్న్ మంచూరియా అయితే చేసి ఒక చిన్న బౌల్ అంతా తిన్నాననుకోండి. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి. బాయ్.